హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో నేను నా ఛానల్లో ట్రావెలింగ్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ అండ్ డైలీ రొటీన్ వ్లాగ్స్, ఇలాంటివి షాపింగ్ వ్లాగ్స్ ఇలాంటివి చాలా చేస్తుంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మనం ఇప్పుడు సిలిగూర్లో ఉన్నామన్నమాట. సో ప్రీవియస్ 2 వ్లాగ్స్ మనం తీసుకుంటే మనం ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాము. సో మనం నార్త్ ఈస్ట్ ఇండియా ట్రిప్కి వచ్చామన్నమాట. సో ఎవరైతే నార్త్ ఈస్ట్ ఇండియా ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో నా ప్రీవియస్ 2 వ్లాగ్స్ చూడకుండా ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళకి కూడా ప్రీవియస్ 2 వ్లాగ్స్ చూసి ఈ వ్లాగ్ చూడండి. సో ఇప్పుడు మనం సిలిగూర్కి వచ్చేసాము. సో సిలిగూర్లో లాస్ట్ నైట్ రీచ్ అయ్యాము. సో లాస్ట్ నైట్ మనం ఇక్కడ స్టే చేసాము అండ్ ఇక్కడ లోకల్ ఫుడ్ ఏదైతే ఉందో అది మనం టేస్ట్ చేసాము. అదంతా మనకి ప్రీవియస్ వీడియోలో ఉంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్ అనమాట. సో ఇది మనం ఇప్పుడు ఇండియాస్ ఫేమస్ మార్కెట్కి వచ్చేసాము. అది హాంకాంగ్ మార్కెట్ అనమాట. ఇక్కడ చాలా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి తక్కువ రేట్కి దొరుకుతాయి అన్నమాట. అందుకని ఈ మార్కెట్ చాలా ఫేమస్ అనమాట. సో ఈ మార్కెట్కి ఎక్కడి నుంచో వచ్చి చాలామంది కొనుక్కుంటారనమాట. సో ఇక్కడ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అండ్ ఫ్యాషనబుల్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా మంచిగా దొరుకుతాయి అన్నమాట. సో కాకపోతే ఇవన్నీ ఫస్ట్ కాపీ అనమాట. అండ్ ఇప్పుడు మేమైతే షూస్ చూస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ షూస్ ఇవన్నీ వెళ్ళగానే ఇట్లా మనకి మార్కెట్స్ లాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ చాలా లేన్స్ ఉందన్నమాట. సో అన్ని లేన్స్లో కూడా ఇక్కడ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. మనకి బ్రాండెడ్ వాచెస్, బ్రాండెడ్ షూస్, క్లోత్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. యాక్సెసరీస్ ఉన్నాయి. H&M ఇలాంటివి లోకల్ బ్రాండ్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయన్నమాట. అండ్ అంటే ఇక్కడ చాలా అవైలబుల్ ఉన్నాయి. అది కూడా తక్కువ ప్రైస్కి అనమాట. న్యాచురల్గా కనిపించేదానికంటే బయట ఉన్న దానికంటే కూడా ఇక్కడ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వస్తుంది. సో అది మనం ఇక్కడ ఎంత రేట్స్ ఉన్నాయి ఏంటేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. అండ్ ఇక్కడ మనం గాగల్స్ చూస్తున్నాం అనమాట. సో పిల్లలకి వాళ్ళకి బాగుంటుంది కదా అనేసి అయాన్ష్కి ఆయనకి తీసుకుంటున్నాము. ఇక్కడ కొంచెం ట్రెండీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇట్లా బండి మీద పెట్టుకొని ఉన్నారనమాట వీళ్ళు. అండ్ ఇట్లా వాచెస్ బండి ఒక 3-4 ఉన్నాయన్నమాట. అదే పక్కపక్కన అట్లా. ఇప్పుడు మనం వెళ్తుంటే మొత్తం షాపింగ్ స్ట్రీట్స్ అనమాట. అండ్ ఈ మార్కెట్ని లేడీస్ మార్కెట్ అని కూడా అంటారు. సో ఎందుకంటే ఇక్కడ లేడీస్కి కావాల్సినవి చాలా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా 250 రూపీస్కి ప్యాంట్స్, ఇలా 500 రూపీస్కి టాప్స్ ఇలా ఉన్నాయి. అండ్ మనకి జ్యువెలరీ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది. అంటే మనకి దొరకవు అనుకునేవి ఇక్కడ చాలా మంచి దొరుకుతున్నాయి. అదేనే కదా మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. అండ్ బ్రాండెడ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మ్యాక్సిమం నేపాల్ అండ్ చైనా నుంచి తెచ్చినవి అమ్ముతారంట. అండ్ మనకి కొన్ని రియల్గా కూడా కొన్ని రియల్ బ్రాండెడ్వి కూడా దొరుకుతాయంట. అది మనం చూసి తీసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళు నార్మల్గా అక్కడ మేము మాట్లాడిన ఒక షాప్ అతను చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు కొన్ని దొంగతనం చేసి తీసుకొస్తారు కదా, ఆ మాల్ అనమాట. ఇదంతా కొంచెం దొంగతనం చేసి తెచ్చిన మాల్ అనమాట. సో వాళ్ళు ఇట్లా మేనేజ్ చేసుకొని కొన్ని ఐటమ్స్ ఇట్లా కొట్టేస్తారంట. సో వాటిని ఇక్కడ తెచ్చుకొని వీళ్ళు అమ్ముతారు. అండ్ మనకి ఇక్కడ ఫోన్ కేసెస్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇవి అయితే నార్మల్గా మాల్లో కొనాలంటే మినిమం 1000 పైనే ఉంటాయి. 1000 లేనిది అయితే అసలు కేసే రాదు. ఇక్కడైతే 300-400 అట్లా ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ గేట్ నెంబర్ 1లో మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. సో ఇట్లా గేట్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ మార్కెట్కి. ఇట్లా 13-14 గేట్స్ ఉన్నాయన్నమాట. సో మేమైతే జస్ట్ ఒక 4 గేట్సే తిరిగినాము. బట్ అది కూడా చాలా సేపు అయింది. ఒక 1.5 hour పైనే అయిపోయింది. బట్ ఇంకా 13 గేట్స్ 14 గేట్స్ తిరగాలంటే ఎంత టైం పడుతుందో
మీరే గెస్ చేయండి. ఇంకా అసలు మేమైతే మొత్తం ఓన్లీ 4 గేట్సే తిరిగినాం. ఇంత తిరిగినా కూడా మేము ఓన్లీ 4 గేట్సే కవర్ చేయగలిగామనమాట. సో నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇదంతా కూడా మేకప్ ప్రోడక్ట్స్ అనమాట. ఇక్కడ మనకి మినీ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు ట్రెండీగా మినీవి వస్తున్నాయి కదా, సో అవి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. బట్ నేను ఇక్కడ మేకప్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకోలేదు, ఎందుకంటే కొంచెం బ్రాండెడ్వే వాడతాను నేను. సో ఇన్ కేస్ ఏదైనా డూప్లికేట్ ఐటమ్ వస్తే మళ్ళీ మన స్కిన్నే కదా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని నేను మేకప్ ప్రోడక్ట్స్ అయితే అస్సలు బ్రాండెడ్ కాకుండా వేరేవి అస్సలు వాడను. సో అందుకని మేకప్ అయితే అవాయిడ్ చేసేసాను అనమాట ఇక్కడ. సో లిప్ బామ్స్ అవి తీసుకోవచ్చు, బట్ అయినా నేనైతే మేకప్ ప్రోడక్ట్స్ ఈ మార్కెట్లో అస్సలు తీసుకోలేదు. అండ్ ఇక్కడ అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో చూడండి, అండ్ అమ్మాయిలకు కూడా చాలా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అంటే పక్కా బ్రాండెడ్ ఐటమ్స్ అంటే బ్రాండెడే కాదు, ఫస్ట్ కాపీ అనమాట. సో అది గుర్తుంచుకోండి, ఒరిజినల్ బ్రాండ్ అయితే కాదు, దాని ఫస్ట్ కాపీ. సో ఇవైనా క్వాలిటీ అయితే బాగుంటాయి మనకి. ఫస్ట్ కాపీ అయినా సరే క్వాలిటీ బాగుంటుంది. ఏదైనా సరే మనం ఎక్కడైనా సరే ఇండియాలో మనకి మంచి క్వాలిటీ దొరకాలంటే అస్సలు దొరకదు. అవి ఎట్లయినా వాళ్ళు ఏమంటారు, ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉంటారు, కాబట్టి మనం దొరకాలంటే కష్టమే. సో ఇప్పుడు నేను ఇక్కడ జ్యువెలరీ చూపిస్తున్నాను. అండ్ ఈ జ్యువెలరీ చూసాక ఇంకా కొనకుండా నేనైతే అస్సలు ఆగలేదు, ఖచ్చితంగా కొంటా ఇవైతే. అండ్ ఇక్కడ మనకి చాలా ట్రెండీ డిజైన్స్ కనిపిస్తున్నాయి. సో బయట మనకి దొరకవు కదా అలాంటి డిజైన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఈజీగా దొరకవు అనమాట ఇలాంటి డిజైన్స్. సో ఇవేంటంటే వెస్ట్రన్ వేర్ మీద చాలా బాగా సెట్ అవుతాయి. ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా మీరే. సో ఇవన్నీ కొంచెం యూనిక్ డిజైన్స్ ఉన్నాయి అండ్ లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషనబుల్గా అనిపిస్తున్నాయి. సో ఇదొక్కటి నేను ఈ మార్కెట్లో కొంచెం చేంజ్ చూసాను అనమాట. ఓకే, దీంట్లో నేను సాటిస్ఫై అయ్యా. అంటే మనకు బయట దొరికేవి కాకుండా ఇక్కడ కొంచెం మంచి డిజైన్స్ దొరుకుతున్నాయి అని అయితే నాకు జ్యువెలరీలో అయితే ఫుల్ ఈ హాంకాంగ్ మార్కెట్లో నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫేక్ నెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్టిక్ ఆన్ నెయిల్స్ అనుకుంటా ఇవన్నీ. ఇప్పుడు ఇవి కూడా చాలా ట్రెండింగ్ కదా, ఫేక్ నెయిల్స్ అవన్నీ కూడా. సో బయట వెళ్ళి చేసుకోవాలంటే మినిమం 2000 అలా అవుతుంది ఖచ్చితంగా, మనం ఎక్స్టెన్షన్స్ చేయించుకోవాలనుకుంటే. బట్ ఈ ఫేక్ నెయిల్స్ మనకి 200-300లో వచ్చేస్తాయి. సో ఇక్కడ ఆ ఫేక్ నెయిల్స్ డిజైన్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఈ మార్కెట్లోకి వచ్చేసాము, ఐ మీన్ షాప్లో అనమాట. ఇది ఎనీ ఐటమ్ 10 రూపీస్ అని ఉంది, బట్ రికార్డ్ అలో లేదు అందులో, అందుకని నేను రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ దగ్గర వచ్చాను. సో బ్యాగ్స్ కూడా మంచి బ్రాండెడ్ బ్యాగ్స్, ఫస్ట్ కాపీ, అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మా ఫస్ట్ కాపీ అన్న రేట్స్ అంత తక్కువ అయితే ఏం లేవు, 5000-6000 అట్లా బ్యాగ్స్ ఉన్నాయి. సో నేను కూడా తీసుకున్న ఒక 2 బ్యాగ్స్ అట్లా. అండ్ నెక్స్ట్ ఇంకా షాపింగ్ మొత్తం అయిపోయింది. మేము ఓన్లీ 4 గేట్స్ కవర్ చేసాము, సిలిగుర్, మా హాంకాంగ్ మార్కెట్, ఇంకా 13 గేట్స్, మొత్తం టోటల్ 13 గేట్స్ అనమాట. సో ఇంకా అవన్నీ స్కిప్ చేసాము. అండ్ షాపింగ్ కూడా ఇంకా ఎక్కువ చేయలేదు, ఇంతవరకు అయితే చేసాము, ఎందుకంటే నెక్స్ట్ డెస్టినేషన్ రీచ్ అయిపోవాలి. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి డార్జిలింగ్ అనమాట. సో డార్జిలింగ్ నైట్ అయిపోతే డ్రైవింగ్ కష్టం అనేసి ఆ మార్కెట్లోనే చెప్పారు. సో అందుకని ఇంకా ఫాస్ట్గా షాపింగ్ అది ఇంకా అవాయిడ్ చేసి మనం నెక్స్ట్ డెస్టినేషన్ డార్జిలింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఎంతమంది డార్జిలింగ్ వెళ్ళొచ్చారో కమెంట్స్లో చెప్పండి. అండ్ వెళ్ళని వాళ్ళు నా వీడియోలో చూడండి అండ్ ప్లాన్ చేసుకొని మీరు కూడా వెళ్ళండి ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా నా వీడియో చూసారంటే ఎంతో కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా నచ్చితే కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉంటాయి అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి. సో మనం ఇక్కడ డార్జిలింగ్ అయితే రీచ్ అయిపోయాము. సో కొంచెం మా హోటల్కి రీచ్ వే అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. డార్జిలింగ్ చాలా చిన్న రోడ్స్,
ఎంత నేరో ఉన్నాయంటే అంత ఎడ్జ్ కొంచెం మిస్ అయినా కూడా ఇంకా మనం ఫసక్ అనమాట. అంత డేంజరస్ ఉంది రూట్ అయితే. చాలా డేంజరస్గా మేము బయటపడ్డామన్నమాట ఆ వేలో నుంచి. అండ్ ఫైనల్గా మా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. బట్ హోటల్ దగ్గర మనకి పార్కింగ్ అనేది అస్సలు లేదనమాట. సో పార్కింగ్ ఈ రోడ్కే ఇలా పెట్టుకోవాలి. అండ్ నైట్ టైం కదా. సో సో ఇక్కడ ఏంటంటే వాటర్ ట్యాంకర్స్ అనేవి చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు, వాళ్ళతో చాలా కేర్ఫుల్ ఉండాలి అనేసి చెప్తున్నారు. సో ఎట్లోకట్లా పార్కింగ్ అయితే చూసుకొని పెట్టేశాము. బట్ వెహికల్కి అయితే డ్యామేజ్ అయ్యింది. సో ఎందుకు అయ్యింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాము. అండ్ ఇది మా హోటల్ రూమ్. సో ఇక్కడ మనం కొంచెం ఎక్స్పెన్సివ్ రూమ్ అయితే తీసుకున్నాము. సో నేను మ్యాక్సిమం వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీ చూపిద్దాం అనుకున్నా. బట్ అది అవ్వలేకపోతుంది. ఎందుకంటే కొంచెం మనం ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు కొంచెం మన బడ్జెట్ అనేది అటు ఇటు అవుతుంటుంది. బట్ ఇంకా దాన్నైతే మనం ఏం చేయలేము. కొంచెం మన నీడ్స్ని బట్టి మనం అడ్జస్ట్ అవుతుండాలి. సో అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ బడ్జెట్ అయితే అయిపోతుంటుంది. సో మేము రీచ్ అయ్యే వరకు చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే అడ్రస్ ఆ హోటల్ మాకు దొరకడానికి మ్యాప్లో చూపిస్తుంది, బట్ అది కింద ఉంది, మేమేమో పైన తిరుగుతున్నాం అనమాట. ఒక్క లేన్ మిస్ అయింది అంతే. జస్ట్ ఒక కింద లెఫ్ట్ వెళ్ళాల్సింది, మేము కింద స్ట్రైట్ వెళ్ళిపోయాము. సో అది ఇక్కడ మాకు మిస్ అయిపోయింది. సో ఇది మా హోటల్ రూమ్ టూర్. అండ్ ఇంకా ఇప్పుడు మనకి డిన్నర్ ఉంది. సో డిన్నర్ అనేది మళ్ళీ మనం సపరేట్గా ఆర్డర్ చేసుకొని తినాలన్నమాట. సో అదే నైట్ మేము చేస్తున్నాము. అండ్ ఇంత ట్రిప్స్ ఇవన్నీ తిరిగి స్కిన్ అయితే చాలా డ్రై అయిపోయింది అండ్ డల్ అయిపోయింది. సో ఇక్కడ నా స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నా. రొటీన్ అంటే ఏం లేదు, జస్ట్ నేను ఇది ఒక ఫ్యూ వీక్స్ నుంచి వాడుతున్నా. నాకు ఇది చాలా బాగా మంచిగా ఎఫెక్టివ్ అనిపించింది అనమాట ఇది. అండ్ ఇది నేను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. ఇది నేను కూడా రీసెంట్గానే వాడటం స్టార్ట్ చేశాను. సో ఇది నాకు మంచి రిజల్ట్ ఇచ్చిందనమాట. సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దట్ నాలాగా డ్రై స్కిన్తో బాధపడుతున్న వాళ్ళ ఎవరికైనా కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా. అండ్ గ్లో కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో నాకు ఈ ట్రిప్లో మంచిగా హెల్ప్ అయిందనమాట స్కిన్కి మాత్రం. ఇది వచ్చేసి క్రీమ్ బేస్డ్ ఉంటుందన్నమాట, మొత్తం క్రీమీ ఉంటుంది అండ్ చాలా బాగా వర్క్ అయింది నాకైతే. ఇది ఫారెస్ట్ ఎసెన్షియల్ వాళ్ళది రేడియన్స్ గ్లో 24K రేడియన్స్ గ్లో అనమాట. సౌందర్య రేడియన్స్ అని వస్తుంది కదా, ఆ క్రీమ్ అనమాట. ఇది చాలా బాగుంది అండ్ మాయిశ్చరైజర్ లాగా చాలా బాగా వాడచ్చు. అండ్ నాకు బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ కూడా చాలా మటుకి లైటన్ అయిపోయాయి ఇది వాడడం వల్ల. ఇది నా జెన్యూన్ రివ్యూ అండి. ఇదేమీ నేను కొలాబరేషన్స్ అలా ఏం కాదు. ఇది చాలా బాగుంది. అండ్ నాకు డార్క్ స్పాట్స్ కూడా, పింపుల్ మార్క్స్ ఇవన్నీ కూడా నాకు చాలా బాగా తగ్గినట్టు అనిపించింది. అండ్ పెట్టుకోగానే మీరు చూస్తున్నారు కదా ద గ్లో, ఇటు సైడ్ అటు సైడ్ కంపేర్ చేస్తే ఎంత బాగుందో. అండ్ ఇందులో గోల్డ్ కూడా ఉంటుంది మనకి, అంటే గోల్డ్ 24K గోల్డ్ కూడా ఉంటుంది. సో అది కూడా మనకి చాలా మంచిగా స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా. అండ్ గ్లో అయితే చూస్తున్నారు కదా మీరే ఎంత బాగా వచ్చిందో. సో ఇది నేను ఫుల్ నైట్ క్రీమ్ లాగా వాడుతున్నా, 2 వీక్స్ నుంచే వాడుతున్నా. బట్ చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ గ్లో కోసం వాడాలి అనుకున్న వాళ్ళు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో మన స్కిన్ కోసం మనం కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివే, బట్ స్కిన్ మంచిగా ఉండాలి అంటే కొంచెం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే న్యాచురల్గా మనం ప్రొసీజర్స్ అవన్నీ మనం చేసుకోలేం మన రియల్ లైఫ్లో అయితే. సెలబ్రిటీస్ అంటే వాళ్ళు బొటాక్స్ ఫిల్లర్స్ అని ఇలాంటివన్నీ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది. బట్ మనం అంత అఫోర్డ్ చేయలేని వాళ్ళం అండ్ అన్ని ప్రొసీజర్స్ కూడా మనం డే టు డే లైఫ్లో చేసుకోలేము. అండ్ చేయాలన్నా కొంచెం భయం ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు కొంచెం స్కిన్ కేర్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ లానేజ్ వాళ్ళది లిప్ బామ్ చూపిస్తున్నా. ఇదైతే లైఫ్ సేవియర్ అండి. అసలు నేను చెప్తున్నా కదా,
ఎంత క్రాక్డ్ లిప్స్ ఉన్నా సరే ఇది 1 నైట్‌లో రిపేర్ చేస్తది. ఇంకా బ్లీడ్ అవుతున్న లిప్స్ అలాంటివి కూడా దీంతో క్యూర్ అయిపోతుంది. ఒక 3 నైట్స్ రెగ్యులర్‌గా ఇది పెట్టుకుంటే చాలు. ఎంత క్రాక్డ్ లిప్స్ అయినా సరే దీంతో చాలా సాఫ్ట్ అండ్ సప్పుల్ అయిపోతాయన్నమాట. సో నేను ఇది ఇయర్స్ నుంచి వాడుతున్నా ఈ లిప్ బామ్, వీక్స్ కాదు. నా ఫేవరెట్ లిప్ బామ్ ఇది. అంత బాగుంటుంది. ఇదేమి టింటెడ్ ఉండదు, ఏముండదు. బట్ ఇది లిప్ స్లీపింగ్ మాస్క్ లాగా వాడాలన్నమాట మనము. సో లిప్స్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది. మనకి వింటర్లో అయినా సరే క్రాక్డ్ లిప్స్ అనేది నేనైతే ఇప్పటివరకు ఫేస్ చేయలేదు ఈ లిప్ బామ్ వాడినప్పటి నుంచి. సో ఇది నా స్కిన్ కేర్. అండ్ నా స్కిన్ కేర్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్, అండ్ ఇంకా స్కిన్ కేర్స్ ఏమైనా కావాలా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో చూస్తున్నారు కదా గ్లో. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.